దాహంతో ఉన్న ఆత్మ. బాబుగారు, బాబుగారు, నాకు చాలా దాహం వేస్తుంది, నీళ్ళివ్వరా? రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్న రోడ్డులో తన గ్రామానికి బయలుదేరిన భోలాకి మాటిమాటికి వెనక నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. దాహంతో నీళ్లు అడుగుతూ ఒక అమ్మాయి తనని వెంబడిస్తూ ఉంది. అయినా కూడా భోలా అలాగే ముందుకు వెళ్తున్నాడు. అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ అమ్మాయితో మాట్లాడలేదు. బాబుగారు, బాబుగారు, దాహం వేస్తోంది, కొంచెం నీళ్ళివ్వరా? వెళ్తూ వెళ్తూ దారిలో ఆ అమ్మాయి భోలాకి దగ్గరగా వచ్చింది. భోలా భయపడుతున్నాడు. అతనికి బాగా చెమటలు పట్టాయి. చెమట యొక్క ఒక్కొక్క చుక్క నేలపై పడుతూ వస్తోంది. అయినా కూడా ఆగకుండా, అస్సలు వెనక్కి చూడకుండా చీకటిని ఛేదిస్తూ భోలా గ్రామం వైపు నడుస్తున్నాడు. బాబుగారు, నీళ్ళివ్వరా? కొంచెం నీళ్ళివ్వండి బాబుగారు. కాస్త దగ్గరగా వస్తూ ఉందని భోలా గుర్తుపట్టగానే ఆమె శబ్దం మరింత భయంకరంగా మారింది. ఆమె చాలా దగ్గరగా వచ్చేసింది. దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి బాబుగారు. దాహం వేస్తోంది బాబుగారు, నీళ్ళివ్వండి బాబు, నీళ్ళివో. భోలా చెమటలతో తడిసి ముద్దగా మారాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ భోలా వీపుపై ఎక్కి కూర్చుంది. అయినా కూడా భోలా ఆమెను కిందకి దింపలేదు. ఆమెను ఎక్కించుకుని ముందు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి భోలా మెడ నుండి కారుతున్న చెమటని తాగుతూ ఉంది. వెనక ఆనుకుని ఉన్న ఆ అమ్మాయి ముఖం కొద్ది కొద్దిగా భోలా వైపుకు తిప్పగానే భోలా తన 2 కళ్ళు మూసుకున్నాడు. అలాగే ఏమనకుండా నడుస్తూ వెళ్తున్నాడు. వెళ్తూనే ఉన్నాడు. కాసేపట్లో గ్రామం వచ్చింది. తన వీపుపై ఎక్కి కూర్చున్న అమ్మాయి సడన్గా మాయమైంది. భోలా ఒక్కసారిగా ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ కథ మిర్జన్పూర్ది. ఒక హైవేకి ఆనుకుని ఉన్న చిన్న శాంతితో కూడిన గ్రామం. నిజంగా చాలా ప్రశాంతమైన గ్రామం. వార్తాపత్రికలు లేకుండా, గొడవలు లేకుండా, ఎలాంటి ఆపదలు లేకుండా, దొంగతనాలు కూడా లేకుండా ఉంది. కానీ కొన్ని రోజుల నుండి బ్రిసింగ్పురా తరచుగా వార్తల్లో వస్తుంది. ఒక భయంకరమైన విషయంతో వార్తలోకి ఎక్కింది. హైవే నుండి గ్రామానికి వెళ్లే రోడ్డులో చాలా ఎక్కువ మొత్తంలో శవాలు దొరుకుతున్నాయి. అవి అలాంటి శవాలు కాదు. వాళ్ళని ఎంత దారుణంగా నరికారంటే వారిని వారి కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేకపోయారు. మీడియా, పోలీసులను క్వశ్చన్స్ అడిగితే వారు ఒక్కటే చెప్పారు, చూడండి, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, త్వరలోనే దొంగల్ని పట్టుకుంటాం, మాకు ఇంకా టైం కావాలి. కానీ ఈ విషయం గురించి గ్రామస్తులు చెప్పిన విషయాలు మాత్రం చాలా భయంకరంగా, నమ్మలేకుండా ఉన్నాయి. పోలీసులు ఆ హంతకుల్ని అస్సలు పట్టుకోలేరు. ఎందుకంటే హంతకుడు మనిషి కాదు, ఒక ఆత్మ, దాహంతో ఉన్న ఆత్మ. అది అక్కడే రోడ్డుపై ఉండి దారిన వెళ్తూ ఉండేవాళ్ళని నీళ్లు అడుగుతుంది. ఎవరైనా దాని వైపు చూస్తే అది క్రూరంగా చంపేసి వాళ్ళ రక్తం తాగుతుంది. దాని వైపు చూడకుండా, వినకుండా ఎవరైతే ఉంటారో వారిని గ్రామం చివరి వరకు తరుముతుంది, ఇక వదిలేస్తుంది. ఈ గ్రామంలో ఏమన్నా దెయ్యం తిరుగుతోందా? లేదు, ఆ గ్రామంకి సంబంధించింది కాదు. కొన్ని రోజుల క్రితం సర్పంచ్ గారికి ఒక అమ్మాయి రోడ్డు మీద కూర్చుని కనిపించింది. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. అడిగితే హంపి నుండి వచ్చానని చెప్పింది. ఎప్పుడూ రోడ్డు మీదే కూర్చొని ఉండేది. 2 వారాల క్రితమే మాయమైంది. ఆమె మాయమైపోయిన తరువాతే ఆ 4 శవాలు రోడ్డుపై కనిపించాయి. మాయమైపోయి ఉంటే ఆ అమ్మాయి హంతకురాలు ఎలా అవుతుంది? ఆ అమ్మాయి సడన్ గా ఆత్మగా ఎలా మారిపోయింది? ఆ ఆత్మ ఎప్పటినుంచో ఉంది, కానీ మేము ఆమెని పిచ్చిది అనుకున్నాము. ఇక ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాం. ఆత్మ కాకపోతే గ్రామం దాకా ఎలా వస్తుంది? అది ఆత్మనే అనుకుందాం. ఈ మర్డర్స్ అదే చేసిందని మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆ ఆత్మ గురించి తెలిసింది ఈ గుడ్డతనికి. సాక్ష్యం చెప్పరా? నేను పుట్టకతోనే గుడ్డివాడినండి. సిటీ దగ్గర బస్టాండ్లో కూర్చొని మ్యూజిక్ వాయిస్తూ ఉంటాను. నాకు చూపు లేదు, కానీ నా ముందు వెనక ఏం జరుగుతుందో నేను గుర్తుపట్టగలను. ఆ రోజు నేను రాత్రి బస్సు దిగి గ్రామం వైపు వస్తున్నాను. నా ముందు ఏదో జంతువు వచ్చి మాంసాన్ని తింటూ ఉన్నట్లు అనిపించింది. కానీ అది జంతువు కాదు, అది దాహంగా ఉన్న ఆత్మ.
నా ముందే ఒక శవాన్ని పీక్కుని తింటుంది. కానీ నేను అది జంతువు అయి ఉంటుంది అని అనుకున్నాను. నేను భయపడి అటు ఇటు చూడకుండానే ముందుకు వెళ్తున్నాను. నేను దాన్ని దాటి ముందుకు వెళ్ళగానే అది లేచింది. అది నాతో ఇలా అంది, బాబుగారు కొన్ని నీళ్ళివ్వండి. బాబుగారు నాకు దాహం వేస్తోంది, కొన్ని నీళ్ళివ్వండి. నేను ఆపదలో ఉన్నానని నాకు అర్థమైంది. ఏమనకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. దానికి నేను గుడ్డివాణ్ణని తెలీదు. అది నా వెనకాలే నీళ్ళడుగుతూ వస్తుంది. బాబుగారు దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి. ఆమె వాయిస్ ఇంకా భయంకరంగా మారిపోయింది. ఇదేదో దెయ్యంలాగా ఉందని నాకు అర్థమైపోయింది. నేను అస్సలు ఆగకుండా ముందుకి నడుస్తూ ఉన్నాను. అది నా వెనకాలే వస్తూ వస్తూ సడన్ గా నా వీపుపైకి ఎక్కింది. అయినా నేను అలాగే నడుస్తూ ఉన్నాను. తన దగ్గర రక్తం వాసన వస్తుంది. బాబుగారు దాహం వేస్తోంది, నీళ్ళివ్వండి. నేను తనకి ఏం సమాధానం చెప్పలేదు. అది నా చెమట నీటిని నాకుతూ తన దాహాన్ని తీర్చుకుంది. ఆమె పొడవైన గోర్లు నా మెడపై నొక్కి ఉండటం నేను గమనించాను. నేను చాలా భయపడిపోయాను. అకస్మాత్తుగా వెళ్తూ వెళ్తూ నేలపై పడ్డాను. అప్పుడే ఆమెకి నేను గుడ్డివాణ్ణని తెలిసింది. తరువాత ఆమె నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఆమె తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత నేను గ్రామానికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్పాను. ముందు నన్నెవ్వరూ నమ్మలేదు. తరువాత రోజు ఒక శవం దొరికిన తరువాత అందరికీ నాపై నమ్మకం కలిగింది. మీరు ఈ మాట పోలీసులకు చెప్తారా? చెప్పాము చాలాసార్లు, కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు. వాళ్ళు ఆ 4 హత్యలు ఏదైనా జంతువు కానీ లేదా ఎవరైనా మనుషులు కానీ చేసి ఉండాలని నమ్ముతున్నారు. ఆ ఆత్మ ప్రతిరోజు రాత్రి అదే రోడ్డుపై కూర్చొని ఉంటుంది. వచ్చిపోయే వారితో నీళ్లు అడుగుతుంది. కానీ ఇప్పుడు ఆమె ఎవరినీ చంపలేదు. ఎందుకంటే నేను అందరికీ చెప్పాను. దాని ముందు గుడ్డివాడిలా చెవిటివాడిలా మారి నడవండి. అది ఏమీ చేయలేదు. అది కేవలం గ్రామస్తుల్ని బెదిరించి వదిలేస్తుంది. అవును, అతను చెప్పేది అక్షరాలా నిజం. నేను నిన్న రాత్రి 12 గంటలు దాటిన తర్వాత సిటీ నుంచి వస్తున్నాను. అప్పుడు అది నన్ను కూడా నీళ్లు అడిగింది. కానీ నేను ఆమె ముందు చెవిటివాడిలా మూగవాడిలా ఉన్నాను. అది నన్ను వదిలిపెట్టేసింది. అయితే ఇది బిర్సింగ్పూర్ యొక్క కథ అన్నమాట. పోలీసులు వాళ్ల మాటలను నమ్మలేదు. గ్రామస్తులు ఎన్ని రోజులని ఇంట్లో దాక్కుని కూర్చుంటారు. వారు రోజూ ఒక దాహంగా ఉన్న ఆత్మని దాటాల్సి వస్తుంది. దానిని జయించడం కోసం మూగ చెవిటి గుడ్డివాడిలా నటిస్తున్నారు. వాళ్ళ వెనక నడుస్తున్న దాహంతో ఉన్న ఆత్మ మాటిమాటికి అదే మాట అంటూ ఉంది. బాబుగారు దాహం వేస్తుంది, నీళ్ళివ్వండి. బాబుగారు దాహం వేస్తుంది, నీళ్ళివ్వండి. దయ్యమైన పోస్ట్ మ్యాన్. ఇది చాలా కాలపు ముందు జరిగిన ఒక కథ. ఈ కథ జరిగినప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్స్ కూడా లేవు. ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే వాళ్ళు లెటర్స్ రాసుకునేవాళ్ళు. ఇలాగే వాళ్ళు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ ఇంటింటికి వెళ్లి లెటర్స్ ఇచ్చేవాడు. ఈ కథ చాలా కాలానికి ముందు జరిగింది. అప్పుడు పోస్ట్ మ్యాన్ ప్రజల జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు. రఘు అని ఒక పోస్ట్ మ్యాన్ ఉండేవారు. తను సైకిల్ మీద ఊరంతా తిరిగి ఒక్కొక్కరికి వచ్చిన లెటర్స్ ని ఇచ్చి వచ్చేవాడు. రాత్రైపోయింది, ఒకే ఒక లెటర్ మిగిలిపోయింది. రఘు తన సైకిల్ మీద లెటర్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజు చాలా రాత్రి అయిపోయింది. ఈ రోజు మా ఆవిడ ఖచ్చితంగా తిడుతుంది. రఘు సరైన అడ్రస్ కి రీచ్ అయ్యాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడండి, పోస్ట్ తీసుకొచ్చాడు. లోపల నుంచి ఎవరూ సౌండ్ ఇవ్వట్లేదు, డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. వినండి, మీకు ఉత్తరం వచ్చింది. చూస్తుంటే అందరూ నిద్రపోయినట్టున్నారు. రఘు డోర్ మీద టక్ టక్ అని సౌండ్ చేశాడో లేదో డోర్ అదంతకదే ఓపెన్ అయింది. రఘు ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే ఆ డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఎవరైనా ఉన్నారా? నేను పోస్ట్ మ్యాన్ని, ఉత్తరం తెచ్చాను. అప్పుడు ఒక భయంకరమైన దయ్యం నవ్వుతూ రఘు ముందుకి వచ్చి ప్రత్యక్షమయ్యింది. ఆ దయ్యాన్ని చూడగానే రఘుకి చాలా లోపల భయమేసింది. కానీ బయట మొహం మీద ఆ భయాన్ని తను చూపించలేదు. తర్వాత, నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను, క్షమించండి. నువ్వు సరైన ఇంటికే వచ్చావు. చాలా ఏళ్లుగా నేను ఈ ఇంట్లో బంధించబడ్డాను. కానీ నువ్వు నా కోసం వచ్చి
తలుపులు తీసావు. నేనిప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాను. చాలా మంచి పని జరిగింది నా చేతుల గుండా. భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను వెళ్ళొస్తాను. అలా ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నావు? అయితే నువ్వు కోరేదేంటి? నువ్వు వాకలేమో తీసావు, కానీ బయట ప్రపంచం ఎవరు చూపిస్తారు? నువ్వే తీసుకెళ్లి చూపించాలి. నాకు భోజనం కూడా నువ్వే ఇప్పించాలి. నేనెలా చేయగలుగుతాను? చాలా ఫ్రీగా ఉంటా. నీ శరీరంలోకి నేను ప్రవేశిస్తా. దయ్యం రఘు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. రఘు గట్టిగా అరవడం ప్రారంభిస్తాడు. రఘు ఇంటికొచ్చాడు. నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు. నాన్న, ఏమైంది నాన్న నీకు? ఎందుకండి ఇంత లేట్గా వచ్చారు ఇంటికి? నేను చాలా భయపడ్డానండి. రఘు తలుపులు మూసేశాడు. తర్వాత గట్టిగా అరవడం ప్రారంభించారు. ఏంటండి ఇలా నవ్వుతున్నారు? తాగొచ్చారా? నేను రఘుని కాదు, దెయ్యాన్ని. రఘు చెప్పింది వినగానే తల్లి మరియు కొడుకు భయపడతారు. రఘు తన కొడుకుని మరియు భార్యని చంపేశాడు మరియు వాళ్ల రక్తాన్ని తాగాడు. తెల్లారింది. మళ్ళీ తను లెటర్స్ వేయడానికి బయలుదేరి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాను, ఉత్తరం తెచ్చానండి. ఒక ఆమె వాకిలి తీస్తుంది. ఏం తెచ్చారు? మనీ ఆర్డరా లేదా లెటరా? నీ చావుని తెచ్చా. రఘు ఆమెను గట్టిగా పట్టుకుంటాడు మరియు తన ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లాడు. తలుపులు మెల్లగా మూసుకుపోయాయి. రఘు ఆమెను చంపి ఆమె రక్తాన్ని తాగాడు. తరువాత పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఉత్తరం తీసుకొచ్చాడు. ఈ ప్రకారం తను ఒక్కొక్క ఇంటికి లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపి రక్తాన్ని బాగా తాగేసేవాడు. మరియు ఇలా జరుగుతున్న విషయం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయి లెటర్స్ ఇవ్వడానికి రఘు ఎవరింటి దగ్గరకైనా వెళ్ళాడంటే అప్పుడు ఎవరు భయంతో తలుపులు తీసేవాడు కాదు. ఏ పోస్ట్ మ్యాన్ వచ్చినా వాళ్ళు తలుపులు తీసేవారు కాదు. మరోవైపు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అధికారులు కూడా రఘుని ఆపలేకపోయారు. వాళ్లకు కూడా భయం. ఎందుకంటే రఘు పోస్ట్ మ్యాన్ కాదు, వాడొక దయ్యమని వాళ్లకు అర్థమైంది. ఒకరోజు రఘు పోస్ట్ ఆఫీస్ కి వచ్చాడు. తనకి కావలసిన లెటర్స్ అన్ని తీసుకుని లెటర్స్ ఇవ్వడానికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తను వెళ్ళాక ఆఫీస్ కి ఒక అధికారి వచ్చాడు. ఈ ఉత్తరాన్ని నా ఇంటి దగ్గర వదిలిందెవరు? పోస్ట్ మాస్టర్ లెటర్ ని చూశారు. ఈ ఉత్తరాన్ని రఘునే ఇచ్చాడు. మీకు సిగ్గనిపించట్లేదా? ఒక నేరస్తుడైన పోస్ట్ మ్యాన్ ని పని చేయిస్తున్నారు. ఆ క్రూరుడు ఉత్తరం ఇచ్చే నెపంతో నా భార్యని చంపేశాడు. ఈ ఉత్తరాన్ని నేను ఢిల్లీ నుంచి పంపించాను. దానికి ఏ జవాబు రాలేదు. సరే, ఇంటికొచ్చి చూస్తే భార్య చనిపోయి ఉంది. ఆ పోస్ట్ మ్యానే చంపాడామని. మీరెవరు? నేను డిటెక్టివ్ కరణ్, ఢిల్లీలో ఉంటాను. మీరు ఢిల్లీలో ఉంటారు, అందుకే ఊర్లో జరిగే విషయం మీకు తెలియదు. పోస్ట్ మాస్టర్ జరిగిన విషయం అంతా డిటెక్టివ్ కరణ్ కి చెప్పాడు. నేను అసలు అతన్ని వదిలిపెట్టను. ఆ పోస్ట్ మ్యాన్ ని రఘుని చంపకండి సార్. అతనైతే చాలా మంచి మనిషి. కేవలం ఆ దెయ్యం వల్లే ఇలా అయ్యాడు. ఇప్పుడెక్కడుంటాడు అతను? పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపల డిటెక్టివ్ కరణ్ గారు ఉన్నారు. లోపలికి రా, నాకు డస్ట్ అలర్జీ ఉంది. తను లోపలొచ్చాడో లేదో కరణ్ తలుపులు బంద్ చేసేశాడు. తలుపు మూసేసే హక్కు నాకే కదా ఉంది. నాకు తెలుసు నువ్వు ఒక దెయ్యానివి. పోస్ట్ మ్యాన్ ని అడ్డం పెట్టుకుని నువ్వు చాలా మందిని చంపేశావు. ఎవరు నువ్వు? డిటెక్టివ్ కరణ్. ఈ ఇల్లు నాది కాదు. నువ్వు సరైన చిరునామాకే వచ్చావు, కానీ తప్పుడు మనిషితో కలిశావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రావాల్సిందని. ఇంకా చూడు, నీకంటే ముందే ఇక్కడికి నేను చేరుకున్నాను. నా భార్యని చంపి ఆట నువ్వు మొదలు పెట్టావు, కానీ దీనికి అంతం నేను పలుకుతాను. రఘు డిటెక్టివ్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు డిటెక్టివ్ రఘు యొక్క గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు తను నోరు తెచ్చినప్పుడు నోట్లో నుంచి దయ్యాన్ని బయటికి తీస్తాడు. నువ్వు రఘునేమో కాపాడావు డిటెక్టివ్, కానీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? దాని గురించి నువ్వేం చింతించకు. దానికి పూర్తి ఏర్పాట్లు చేసే ఉన్నాను. తాంత్రిక్ వాంత్రిక్ ఇవన్నీ నాకేమీ కనబడట్లేదు. ఏ ధైర్యంతో ఈ పని చేశారు? డిటెక్టివ్ తన ఫోన్ ని బయటికి తీసి ఫోన్లో ఫోటో తీస్తాడు. ఆ తీసిన వెంటనే ఆ దయ్యం ఫోన్ లోపలికి వెళ్లి బంధించబడుతుంది.
హాయ్ రే హాయ్, నేను ఇక్కడ చిక్కుకున్నాను, నన్ను బయటికి వదలండి. ఆ బాటిల్ కంటే ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. నేను డిటెక్టివ్ని దెయ్యమా? నేను తాంత్రాలు గింత్రాలేం చెయ్యను. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తాను. ఈ ఫోన్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉందంటే పెద్ద పెద్ద భూతాలు దెయ్యాలని కూడా ఖైదు చేస్తుంది. సార్, మీరు దెయ్యాన్ని బంధించారైతే సరే, కానీ దాన్ని చంపడం ఎలాగా? అది మళ్ళీ బయటకు వచ్చేస్తే? దాని గురించి నువ్వు చింతించకు తమ్ముడు. నేను దెయ్యం ఉన్న వీడియోను డిలీట్ చేసేస్తాను. వద్దు వద్దు, నన్ను వదిలేయమంటున్నానా? ప్లీజ్ నన్ను వదిలే. డిటెక్టివ్ మొబైల్లో ఉన్న దయ్యాన్ని డిలీట్ చేసేస్తాడు. ఇలాగా డిటెక్టివ్ దయ్యాన్ని చంపేశాడు. మరియు రఘుని కాపాడడం మాత్రం కాదు, ఆ ఊరిని కూడా దయ్యం దగ్గర నుంచి కాపాడాడు.